రాష్ట్రాల్లో వరి, పత్తి తర్వాత అత్యధికంగా సాగు చేసే పంట మొక్కజొన్న. వర్షాధారంపై ఆధారపడి సాగు చేసే ఈ పంటను రైతులు సకాలంలోనే విత్తారు. అయితే కొన్ని రోజులుగా వరుసగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరులో ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా రైతులు సాగు చేస్తారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో సమయానుకూలంగానే మొక్కజొన్న విత్తారు. ప్రస్తుతం పైరు 25 నుంచి 40 రోజుల దశలో ఉంది. మొక్కజొన్న భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట. అందువల్ల నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి. ప్రస్తుతం 30 నుండి 35 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 40 నుండి 50 కిలోల యూరియాను పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన వెంటనే దంతె లేదా గొర్రుతో అంతర కృషి చేస్తే ఎరువు మట్టితో కప్పివేయబడి వేళ్లకు అందుతుంది. అంతర కృషి వల్ల మట్టి మొక్క మొదళ్లకు ఎగదోయబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. భూమి గుల్లబారటం వల్ల వేళ్లు గాలి పోసుకుని పంట ఏపుగా దృఢంగా పెరుగుతుంది. పైరు 50 నుంచి 55 రోజుల దశలో మరోసారి 40 నుండి 50 కిలోల యూరియాతో పాటు 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ పొటాష్ను వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. వర్షాలు అనుకూలంగా లేక నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను పైపాటుగా అందించడం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మొక్కలు వేళ్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల మొక్కలు కోలుకునేంత వరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నం చేయాలి. 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తాత్కాలికంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఆకుల ద్వారా నత్రజని పోషకం మొక్కలకు అందుతుంది. దీని తర్వాత 3/19 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మొక్కల్లో భాస్వరం లోపించకుండా నివారించవచ్చు. విత్తిన నెల రోజులకు అంతర కృషి సాధ్యం కానప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ఎకరాకు 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్లలో పిచికారీ చేయాలి. మొక్కల మధ్య ఉన్న కలుపును కూలీలతో నివారించాలి. మొక్కజొన్నలో పూత దశ, గింజ పాలు పోసుకునే దశలు కీలకమైనవి. ఈ దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. విత్తిన 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు గింజ పాటు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుంచి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడి ఇవ్వాలి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10 నుండి 20 రోజుల దశ నుంచే ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండంలోకి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తరువాత పొడవాటి చిల్లులు వరుస క్రమంలో ఆకులపై కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినటం వల్ల మొక్క చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. ఈ దశలో మొవ్వను లాగితే తేలిగ్గా ఊడి వస్తుంది. తరువాతి దశల్లో ఇవి పూతను, కంకిని ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి కాండం తొలుచు పురుగు ఆశించినట్లు గమనిస్తే నివారణకు పొలంలో కలుపు, చెత్తాచెదారం లేకుండా జాగ్రత్త వహించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరు 30 రోజుల దశలో ఎకరాకు 3 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలను మొక్కల మొవ్వు సుడుల్లో వేయాలి. దీనివల్ల మొక్క విషతుల్యమై పురుగు చనిపోతుంది. లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా సమయానుగుణంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మొక్కజొన్న నుంచి ఆశించిన ఫలితాలు పొందవచ్చు.